హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ రాగి ఉప్మా. రాగి పిండితో ఇలా ఎప్పుడైనా ఉప్మాని ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా రెడీ అయిపోతుంది. డయాబెటిక్ ఉన్నవారు కానీ లేదా బరువు తగ్గాలనుకుంటున్న వారికి కానీ పర్ఫెక్ట్ టిఫిన్ రెసిపీ లేదా డిన్నర్ రెసిపీ. మరింకెందుకు ఆలస్యం, టేస్టీగా సింపుల్గా రాగి పిండితో కమ్మటి ఉప్మా రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా ఉప్మాని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకోండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు పల్లీలు, పావు కప్పు వరకు కాజుని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. కాజు అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. మీరు పల్లీలను మాత్రమే ఫ్రై చేసి తీసుకున్నా సరిపోతుంది. ఉప్మా పోపుని ప్రిపేర్ చేసేటప్పుడే పల్లీలను కాజుని కూడా పోపులోకి వేసుకోవచ్చు. కానీ అలా వేసి ఉప్మాను ప్రిపేర్ చేస్తే పల్లీలు కానీ కాజు కానీ మెత్తబడతాయి. కాబట్టి ఇలా ముందుగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఉప్మా తినేటప్పుడు పల్లీలు కానీ కాజు కానీ క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా ముందుగానే ఫ్రై చేసుకొని ఆయిల్ రాకుండా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మిగిలి ఉన్న ఆయిల్లోనికి పోపు దినుసులు అంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు. తర్వాత చిన్న ముక్కలుగా తుంచిన 2 నుంచి 3 ఎండుమిర్చి, చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, పొడవు ముక్కలుగా చాప్ చేసిన 4 పచ్చిమిర్చి తరుగు, 3 నుంచి 4 రెమ్మల కరివేపాకును వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ క్యారెట్ తరుగును కూడా వేసుకోండి. క్యారెట్ కూడా పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. హెల్దీయే కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. క్యారెట్ ముక్కలను వేసుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉప్మాను ప్రిపేర్ చేసే కంటే ముందుగా మీరు ఇంట్లో ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వను తీసుకొని ఉప్మాని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అదే కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. కప్ మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తీసుకుంటేనే ఉప్మా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఉప్మా కాస్త పొడి పొడిగా ఇష్టపడేవారైతే 3 కప్పుల వరకు కూడా వాటర్ని వేసుకోవచ్చు. ఈ వాటర్ వేసుకున్న కప్పుతోటి రవ్వను కానీ పిండిని కానీ కొలుచుకొని తీసుకోండి. ఇలా పోపులోకి వాటర్ని వేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ను వేసుకొని బౌల్పై మూతను పెట్టి వాటర్ చక్కగా మసిలేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి. ఇలా వాటర్ చక్కగా మసులుతూ ఉన్నప్పుడు ముందుగానే వాటర్ని కొలిచి తీసుకున్న కప్పుతోటి 1/2 కప్పు వరకు సన్నని ఉప్మా రవ్వను తీసుకోండి. మీకు సన్నని ఉప్మా రవ్వ గనక నచ్చినట్టయితే 1/2 కప్పు వరకు గోధుమ రవ్వను కూడా తీసుకొని వేసుకోవచ్చు. ఇలా ఉప్మా రవ్వను తీసుకొని మసులుతున్న వాటర్లోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ వాటర్లో చక్కగా ఉండలు లేకుండా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా రవ్వ అంతా చక్కగా కలిసిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు రాగి పిండిని వేసుకోండి. రాగి పిండిని వేయగానే మొత్తంగా కలపకుండా ఇలా స్పూన్తో అక్కడక్కడ రాగి పిండి తడి అయ్యేలా ట్యాప్ చేస్తూ బౌల్పై మూతను పెట్టి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. రాగి పిండి 2 నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత బౌల్పై మూతను తీసి రాగి పిండి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఉప్మాలోకి కలిసిపోయేలా గరిటెతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. రాగి పిండి మొత్తం చక్కగా కలిసిన తర్వాత మరొక 2 నిమిషాలు ఇలా ఉప్మా మొత్తాన్ని కలుపుతూనే ఉడికించుకోండి. ఇలా రవ్వ పిండి చక్కగా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉప్మా పూర్తిగా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి కూడా పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న కాజు, పల్లీలను కూడా వేసుకోండి. కాజు, పల్లీలను వేసుకున్న తర్వాత చివరగా సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి
ఉప్మా మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా రాగి ఉప్మా రెడీ. ఇలా రెడీ అయిన ఉప్మాను వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ ఉప్మాను చట్నీ అవసరమే లేకుండా కారం పొడులతో కానీ పచ్చళ్లతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే మటన్ గ్రేవీతో సర్వ్ చేసుకున్నాను. మనం రాగి పిండిని వేసి ఉప్మాను ప్రిపేర్ చేశాము కాబట్టి నాన్ వెజ్ కర్రీస్తో కూడా ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.